Hi, readers and listeners. Let's dive into అధీరానందన్ పార్ట్ 12. ఆది వెళ్ళి నేరుగా వారి ఎదురుగా కూర్చున్నాడు. హే ఆదిరా, నువ్వేంటి ఇక్కడ అన్నాడు భూపతి. నేను పరిచయాలు చేసుకునేందుకు రాలేదు, మీ అమ్మాయి అన్నాడు ఆది. ఆపు ఆది అంది వేద. మీ అమ్మాయి వేద చాలా లిమిట్స్ క్రాస్ చేసింది అన్నాడు వేదాన్ని కోపంగా చూస్తూ. ఏం చేసింది అన్నాడు ఆయన. మీరే వినండి అంటూ తన కాల్లో మాట్లాడింది, ఐ లవ్ యూ చెప్పింది అంతా వినిపించాడు. డాడ్ అది అంటున్న వేదాన్ని ఆపుతూ, నువ్వు ఆగు వేద, ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంట్రా అన్నాడు ఆయన. తను నేను ఇష్టపడుతుంది, అయితే ఏంటి అన్నాడు. నాకు ఇష్టం లేదు, అది ప్రాబ్లం. మీ అమ్మాయి వెనుక తోకొప్పుకుంటూ పడుండటానికి వేరొకరిని వెతుక్కోండి అన్నాడు ఆది కోపంగా. మా అమ్మాయికి నో చెప్పే లెవెల్ ఉందేంట్రా నీకు? రోడ్డు మీద పడి తిరిగే అనాథ వెదవ్వి, ఫంక్షన్లలో తిని పారేసిన మిగిలిన తిండినే కదా నువ్వు తిని పెరిగావు. నువ్వెంత, నీ బ్రతుకెంత? క్రికెట్ టీంలో సెలెక్ట్ కాకపోతే నువ్వు పెద్ద సెలబ్రిటీ ఏంట్రా? ఎక్కడి నుండి వచ్చావో అది తెలుసుకోముందు, పొరంబొకు వెదవ. నిన్ను శ్రీలంకలోనే కట్ చేయాల్సింది, బ్రతికిపోయావు అన్నాడు భూపతి కోపంగా ముందుకు వస్తున్న ధీరుని ఆది చేతితోనే తగ్గమని చూపించగా అడుగు ఆగిపోయింది. ఆది నవ్వుతూ బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగి పక్కన పెట్టి, నిజమే, చాలా రోజులైంది ఇలా ఒకరు వచ్చి నా స్థాయిని గుర్తు చేయటం. మీరు చెప్పినవన్నీ నిజమే, దాంట్లో దాచేందుకు ఏం లేదు. నా స్థాయి అదే, నేను మాస్, ఊరా మాస్, లేబర్ కేటగిరీ. మరి నీ కూతురికి నాతో ఏం పని అన్నాడు ఆది ఉగ్రంగా. సిగ్గుమానం ఏం లేదా? వద్దన్నా వెంటపడుతుంది. నువ్వు వద్దనేదేంట్రా, మేం వద్దనాలి. ఒక ముద్ద పడేస్తే తినాలి, అది నువ్వు చేయాల్సింది. నువ్వేంట్రా నా కూతురుని వద్దనేది అన్నాడు భూపతి. వావ్, సూపర్, ఎంత గొప్ప కూతురు, ఎంత గొప్ప తండ్రి, ఆదర్శం మీరు ఒక తరానికి. ఎందుకు ఇలా ఉందా ఈవిడ? ఎక్కడ ఆడపిల్ల లక్షణాలు లేవే అనుకున్నాను. వెనుక మీరు ఇంత గుండ్రాయిలా సపోర్ట్ ఉంటే ఇలానే ఉంటారు కదా మరి. చాలా గ్రేట్, వాట్ ఏ నోబుల్ ఫ్యామిలీ అన్నాడు ఆది. ఇప్పుడు మీ కూతురు ప్రేమిస్తున్నా అని చెప్పి కుక్కలా పడుండాలి నేను, అంతేనా అన్నాడు ముగిస్తూ. అవునరా, మా చొప్పు చేతల్లో పడుండి మేం 6 కొట్టమంటే 6, అవుట్ అవ్వమంటే అవుట్ అవ్వాలి. అదిరా నువ్వు చేయాల్సింది. నీకొక జీవితాన్నే కాక నీలాంటి అలబగాడిని అల్లుడుగా చేసుకున్నానన్న మంచి పేరు నాకు, కుక్క మెడలో గొలుసులా నువ్వు. అదిరా నీ డెస్టినీ, మేము రచించిన రాత అన్నాడు భూపతి. ఓహో, డిసైడ్ కూడా అయిపోయారా? సూపర్. ఆది ఒక సెకండ్ వేదాన్ని చూశాడు. కానీ తన కళ్ళల్లో ఆది వెతికింది దొరక్కపోవడంతో, ఇదిగోండి నా గిఫ్ట్ అంటూ 4 వెంట్రుకలు పీకి ప్లేట్లో పెట్టి, మీ అమ్మాయికి ఇవ్వలేదు చెప్పానంతే, మీకు మాత్రం ఇచ్చెళ్తున్నా. మీరు పీకిన నా 4 బొచ్చు మీ మీద కాన్సన్ట్రేషన్ చేసేలా చేయకండి, మరో జనరేషన్ కూడా ఉండదు. నేను చాలా బ్యాడ్ బాయ్ని అని అన్నాడు ఆది లేచి. సారీ, పోరంబోకుని అని కదిలాడు ఆది. ఆది ధీరు దరికి చేరి, ఎందుకురా వెనకే వచ్చావు, నేనేమన్నా పెళ్లి చూపులకు వచ్చానా అన్నాడు. ఇప్పుడు జోక్స్ ఏంటి ఆది? మరి పద అన్నాడు ఆది. ఆ ఓనర్ని అడిగి మెడికల్ బాక్స్ తీసుకొని కట్టుకొని నీట్గా గదికి వెళ్ళాడు ఆది. ఏంటే తినేసావా ఉన్న 4 గొర్రెలు, ఏది చూపి అన్నాడు ఆది వేలు చూస్తూ. అదేం లేదు అంది ఆరాధ్య. కట్టుకోవడానికి వెళ్ళానంకమ్మా, ఇదిగో అని చూపించాడు ఆది. వెళ్దాం పద, ఏం వద్దు ఇక్కడ అంది ఆరాధ్య. వెళ్తావు వద్దే అన్నాను విన్నావా? ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళలేం, మంచు ఎక్కువగా ఉందని ఆపేశారు రోప్వే. అప్పుడే చెప్పా కదలద్దే ఇంటి నుండి అని విన్నావా? ఇప్పుడు చూడు, మంచు సునామీ వచ్చేలా ఉంది. నాకేం తెలుసురా అంది ఏడుపు మొహం పెట్టి. సరే రూమ్ ఉందిగా, పడుకో, మార్నింగ్ వెళ్ళొచ్చు. మళ్ళీ చూడు ఎంత జ్వరం వచ్చిందో, అమ్మ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను ఆల్రెడీ. టీవీ ఆన్ చేసి ఆలోచనలో మునిగిపోయింది ఆరాధ్య. ధీరు కూడా దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. ఆది మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు వింతగా. అది మరింత భయం కలిగించింది ధీరుకి. ఆది చాలా చిల్గా అసలు ఆ విషయం జరగనట్టే బిహేవ్ చేశాడు. దాంతో ఆరాధ్య కుదులుకుంది. ధీరు పడుకొని నిద్రపోవడంతో ఆరాధ్యకి నిద్ర రాక అవస్థగా ఉంది. ఏంటే పడుకోవా అన్నాడు ఆది. నిద్ర రావడం లేదు. ఎందుకు? ఏమో, ఎక్కువ ఆలోచించకు అన్నాడు ఆది జుట్టు నిమురుతూ. ఎలా ఉండను, జరిగింది చిన్నది కాదుగా. తనకి మెంటల్, నీకు తెలియదు, వదిలే, అవన్నీ పట్టించుకోక అన్నాడు ఆది. కానీ నిన్ను తను వదలదు అంది ఆరాధ్య. నా గురించి వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియదు, తెలిసాక వదిలేస్తారులే అన్నాడు నవ్వుతూ. తను నిన్ను నిజంగానే లవ్ చేస్తుందేమో అంది జీరబోయిన గొంతుతో. ప్యూర్ లవ్ అన్నాడు ఆది నవ్వుతూ. వెన్నెల వెలుగు ఆ గదిలో అంతా సంతరించగా ఆరాధ్య కిటికీ దగ్గర కూర్చుంది. ముంబైలో జాగ్రత్త, సపరేట్ కారు ఉంది, దానిలోనే వెళ్ళిరా. పనమ్మాయి వస్తుంది, ఇంట్లోనే చేస్తుంది, బయట ఫుడ్ తినక. నీకు అపార్ట్మెంట్ నచ్చదని ఆఫీస్లోనే పైన ఇల్లు సర్దించాను. ఏ అవసరమైనా కాల్ చేయి. వేణుని ఆ బ్రాంచ్కి షిఫ్ట్ అవ్వమని చెప్పాను, తను చూసుకుంటాడు ఏం కావాలో. జాగ్రత్తగా ఉంటావుగా?
అది నిన్నొకటి అడగనా అంది ఆరాధ్య. ఏంటది? నాపై అది నిన్ను అది నువ్వెందుకు ఇప్పటివరకు ఎవరిని లవ్ చేయలేదు అంది ఆరాధ్య. ఎచ్చిచి ఇంకో టాపిక్ దొరకలేదా ఏంటే నీకు అన్నాడు ఆది. అబ్బా చెప్పు ప్లీజ్. ఏంటి ప్లీజ్, నీకు తెలియదా అన్నాడు ఆది. కనీసం క్రష్ లేదు, ఏం లేదు. ఈ సీల్ రాకాశని చూసుకునేందుకే 4 చెరువులు నీళ్ళు తాగుతున్నాం నేను, మీ అమ్మ, నాన్న. ఇంకా మళ్ళీ క్రష్లు ఎందుకు? నేనేం అంత రాకాశని కాదు అంది ఆరాధ్య. అవును పాపం, జ్వరానికి తట్టుకోలేదు, బ్లడ్ చూడలేదు, ఫుడ్ తినిపిస్తే కానీ తినలేదు. ఏ బొమ్మైనా కావాలంటే కావాలి. అమెరికాలో ఉన్నా సరే ఫ్రెండ్స్తో కలవదు, ఎక్కడికి బయటికి వెళ్ళదు, సినిమాలు నచ్చవు, ఎప్పుడు చూడు క్రికెట్ అంటుంది. ఏ విషయాన్ని 100 సార్లు ఆలోచించకుండా ఉండదు. వంట రాదు, టైంకి తినదు, ఏ దేవుడిని నమ్మదు. కానీ ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా దారిని పోయే దానయ్య ఏం చెప్పినా నమ్మేస్తుంది, చేసేస్తుంది. అలాగేగా మోకాలతో నడిచి వెళ్ళావు కొండపైకి ఎవరికి చెప్పకుండా. ఒకటా రెండా? రోజు ఏదో ఒక విధంగా టార్చర్ పెడతావు మమ్మల్ని అన్నాడు ఆది. పోరా అంది ఆరాధ్య ఏడుపు మొహంతో. నిజమే కదే అన్నాడు ఆది. అయితే నేను మిమ్మల్ని ఇంతలా టార్చర్ చేస్తున్నానా అంది. అవుననుకో, ఎవడు చేసుకుంటాడో కానీ మటాష్. పాపం వాడు, దండ వేసి దండం పెడతా అన్నాడు ఆది. ఇంకోసారి పెళ్ళన్నావు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను, కనపడను కూడా అంది ఆరాధ్య కోపంగా. ఒక్క రోజులో కనుక్కుంటాను నువ్వు అంతరిక్షంలో ఉన్నా అన్నాడు ఆది. అంత సీన్ లేదులే నీకు. సరే చూద్దాంలే. సీన్ కట్ చేస్తే ఆది టేబుల్ దగ్గర నుండి లేచి వెళ్ళాక రూమ్ తీసుకొని రూమ్లోకి చేరుకుంటారు భూపతి. వేద గదికి రావటమే భూపతి చెంపలు వాయగొట్టాడు. అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? అలాంటి ఊరు పేరు లేని వెధవలతో నీకేంటి పని? నీకు చెప్పానా నేను శ్రీలంకలోనే వదిలి వాడి విషయంలో దూరొద్దు అని? అయినా ఎందుకు ఇంతవరకు తీసుకొని వచ్చావు? వాడంత దర్జాగా నా ముందు కూర్చొని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కావాలని యూనివర్సిటీ మారి మరలా హడావిడిగా మనాలికి తీసుకొని వచ్చి ఒకటా రెండా ఎన్ని నా కళ్ళు కప్పి చేయాలనుకున్నావు నువ్వు? నా తల తీసేసినట్టు అయింది వాడు ఒక్కో మాట మాట్లాడుతుంటే. నీకింకా చదువు అవసరం లేదు, నువ్వు వెలగబెట్టినంత వరకు చాలు. ఇప్పుడే జితేంద్ర గారికి కాల్ చేసి సంబంధానికి నేను ఓకే చేస్తాను. చెత్తముండా, ఎంత పరువు తక్కువ పని చేసావు నువ్వు? అసలు నీకెంత ధైర్యం? హలో జితేంద్ర గారు, నేను భూపతిని. చెప్పండి భూపతి గారు, ఇన్ని రోజులు గుర్తొచ్చానా అన్నాడు ఆయన. అది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పండి. అదే అప్పుడు మీరు అమ్మాయిని సంబంధం అడిగారు కదా, చదువు అయ్యాక చేస్తాను అని చెప్పాను. ఇప్పుడే పెట్టుకుందామా ఆ పెళ్ళి అన్నాడు భూపతి. అదేంటండి సడన్గా అన్నాడు ఆయన. అంటే మా గురువు గారు ఇప్పుడే చేసుకోండి అంటున్నారు, అందుకే. అవునా? కానీ అబ్బాయి ప్యారిస్లో కంపెనీ వర్క్లో బిజీగా ఉన్నాడు. ఒక 6 నెలలు టైం ఇవ్వండి, అది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. వీళ్ళ పెళ్లి చేసుకొని నేరుగా ప్యారిస్కి వెళ్ళిపోవచ్చు. అవునా? అలాగేలేండి. అయితే ఎల్లుండి ఇంటికి వస్తాను. అమ్మాయిని ఖాయం చేసుకుంటారా? ఎందుకండి అంత త్వరగా? అమ్మాయి కాలేజీలో ఏమన్నా సమస్య అన్నాడు ఆయన. అబ్బే అదేం లేదండి, మా గురువు గారు చెప్పారు. ఆయన మాట కాదనను నేను, అంతే. అవునా? సరే అలాగే. నేను ఒక మాట జశ్వంత్కి చెప్తాను, ఇంట్లో కూడా మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అండి, ఉంటాను మరి అన్నాడు భూపతి ఫోన్ కట్ చేసి వేదాన్ని చూస్తూ. ఇంకా ఉంది, తర్వాతి భాగంతో మరలా కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.